హాయ్ అండి. వెల్కమ్ టు మమ్మస్ ఫుడ్. ఇవాల్టి వీడియోలో రుచికరమైన తోటకూర పప్పుని చూపించబోతున్నానండి. దీనిని తోటకూర ఊటు అని కూడా అంటారు. ఆకుకూరల్లో ఎక్కువగా ఇష్టపడేది ఈ తోటకూరనేనండి. తోటకూరను ఎలా చేసినా సూపర్గా ఉంటుంది. అయితే 3 రకాల పప్పులతో కమ్మగా చేసుకుంటే ఇంకా బాగుంటుందండి. ఆరోగ్యానికి మేలు చేసే ఆకుకూరను వారానికి 2 సార్లు తిన్నా చాలండి. మరి టేస్టీగా ఉండే తోటకూర పప్పును ఎలా చేయాలో మన వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి 3 స్పూన్ల వరకు పెసరపప్పు వేసి ఇది బాగా కడిగేసుకున్నాక వాటర్ పోసి పక్కన పెట్టుకోవాలి. ఇంకొక బౌల్లోకి 3 స్పూన్ల శనగపప్పు వేసుకొని దీన్ని కూడా బాగా కడిగేసి వాటర్ పోసి పక్కన పెట్టుకోవాలి. ఇంకొక చిన్న బౌల్ తీసేసుకొని అందులోకి 3 స్పూన్ల వరకు కందిపప్పు వేసి ఇది కూడా కడిగేసి నానబెట్టుకోవాలి. ఇలా వేరు వేరు బౌల్లోకి నానబెట్టుకొని ఒక 10-15 మినిట్స్ వరకు నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఈ పప్పులు నానేలోపు తోటకూరను కట్ చేసుకుందాం. నేను ఇక్కడ 4 కట్టలను తీసుకున్నానండి. చిన్నవి కాడలను తీసేసి ఇక్కడ మీకు లేతగా ఉంటే కట్ చేసుకోవచ్చు. వీటిని చిన్న చిన్నగా కట్ చేసుకొని బౌల్లో వేసి ఒక జాలి గిన్నెలోకి వేసి నీరు కొంచెం పోయేంత వరకు పెట్టుకుంటే సరిపోతుందండి. ఇలా పెట్టుకుంటే మనకు వాటర్ లేకుండా ఉంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని కుక్కర్ తీసుకొని మనం నానబెట్టుకున్న పప్పులు దీంట్లోకి వాటర్ తో సహా వేసుకొని 1 కప్పు వరకు వాటర్ పోసి ఒక 4-5 విజిల్ ఉంచేంత వరకు ఉడికించుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకుండేలాగా ఉన్నా సరిపోతుంది. పప్పు ఇలా ఉడికితే సరిపోతుందండి. కొంచెం పలుకున్నా చాలు. ఇది ఒకసారి కలిపేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఇందులోకి 1 స్పూన్ మినపప్పు, ఆవాలు జీలకర్ర 1 స్పూన్, వెల్లుల్లిని ఇలా కొంచెం దంచి వేసుకుంటే చాలండి. ఇందులోకి ఎండుమిరపకాయలు కొంచెం ఎక్కువనే వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే కరివేపాకు, చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిని వేసి ఇది కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇందులోకి 2 ఉల్లిపాయలను ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇది కొంచెం వేయించుకుంటే సరిపోతుంది. ఇక 1 స్పూన్ పసుపు వేసి ఒకసారి కలిపేసుకొని 4 టమాటాలను ఇలా చిన్నగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకున్నాక ఇది కొంచెం వేయించుకున్నాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న తోటకూరను ఇందులో వేసి పైన రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలపకుండా మూత పెట్టి ఒక 5 నిమిషాలు అలానే ఉంచేసి 5 నిమిషాల తర్వాత అంతా కలిపేసుకొని మరొకసారి మూత పెట్టి మగ్గించుకోవాలి. టమాటా ముక్కలు, తోటకూర మంచి సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకుంటే చాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. దీంట్లో ఎప్పుడైతే వాటర్ అనేది ఉండకుండా ఉంటుందో ఆ టైంలోకి మనం ఉడికించుకున్న పప్పుని వాటర్తో సహా వేసుకుంటే సరిపోతుంది. మనకు దీంట్లో కారం వేయాల్సిన అవసరం లేదండి. ఎండుమిరపకాయలతోటి మనకు మంచి రుచి అనేది వస్తుంది కాబట్టి కారం వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇదంతా కలిపేసుకున్నాక ఒక 10 మినిట్స్ దీన్ని మూత పెట్టి ఉడికించుకుంటే చాలు. ఎంతో రుచికరమైన గుమగుమలాడే తోటకూర పప్పు మనకు రెడీ అయిపోయినట్లే. ఇక లాస్ట్లోకి కొత్తిమీర వేసుకుంటే చాలండి. ఎంతో టేస్టీ అండ్ సూపర్గా ఉండే తోటకూర కొట్టు మనకు రెడీ అయిపోయినట్లే. ఇక చిన్నపిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఈ తోటకూర పప్పును ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. తోటకూరలో ఎన్నో విటమిన్స్ ఉండడం వలన ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా కంటికి కూడా మెరుగుపడుతుంది. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారా? నా వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.